హాయ్. హాయ్. మీ పేరు? తేజస్వి. తేజస్విని గారు. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎస్. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? స్ట్రాటజీ బాగుంటది, గేమ్ ప్లేయింగ్ బాగుంటది. నిఖిల్ ఎవరైనా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్. ఎందుకంటే సోనియాని చూసారు, ఇప్పుడు యష్మిని చూస్తున్నారు. ఎస్. నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి కూడా యష్మిని కంట్రోల్లో పెట్టుకో అండ్ ప్రేరణతో దూరంగా ఉండు, గౌతమ్తో జాగ్రత్తగా ఉండు అనే వర్డ్స్ చెప్పింది కదా. Yes. అంటే ఏం ఉద్దేశించి అలా చెప్పింది అనుకుంటున్నారు? మేబీ నిఖిల్ అలా దూరంగా ఉంటే అతని గేమ్ ప్లే ఇంకా బాగుంటుంది, మేబీ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అని వాళ్ళ మదర్ సజెషన్ ఇచ్చింది. తను ఇండివిజువల్ గా ఆడలేకపోతున్నాడా నిఖిల్? ఇప్పటి వరకు చూసిన గేమ్స్ లో అయితే కొద్దిగా సపోర్ట్ ఉంది. సో డిపెండెడ్ అని చూసుకున్నా గానీ కన్నడ టీం అన్నట్టుగా డివైడ్ అయ్యి ఆడుతున్నాడు కదా. సో అలా ఆడడం వల్ల తన గేమ్ కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? నాకు తెలిసినంత వరకు అయితే లేదు. అండ్ నబెల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ ఆడుతున్నాడు, బట్ ఎందుకో కొద్దిగా హౌస్ మేట్స్ కి సపోర్ట్ ఇస్తే ఛాన్స్ ఉంది అన్నట్టు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ నబెల్ అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నాడు కదా. స్టార్టింగ్ లో ఉన్నంత ఇప్పుడు లేదు. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ కూడా నబెల్ నుంచి అంతగా లేదు. సో తను రన్నర్ లో అంటే మన మేబీ టాప్ 5 లో ఉంటుండొచ్చు. టఫ్ ఫైట్ ఉండొచ్చు. ఎవరెవరికి ఉంటుంది టఫ్ ఫైట్? ఎలా జడ్జ్ చేస్తాం, వీక్ ప్లేయింగ్ బట్టి జడ్జ్ చేయొచ్చు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే యష్మి, నిఖిల్, నబిల్, ప్రేరణ అండ్ ఆల్సో అవినాష్. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ గేమ్ ఇప్పుడు ఈ మధ్య కొంచెం బెటర్ అయిందా, లో అయిందా? బెటరే ఉంది స్టార్టింగ్ తో పోలిస్తే. బట్ ఆమె నామినేషన్స్ లో ఆమె పాయింట్స్ తీసుకోలేకపోతుంది అనేది కనిపిస్తుంది. నామినేట్ ఎవరైనా ఎలా నామినేట్ చేస్తాం, ఫైట్ చేయాలి కదా. అయితే టేస్టీ తేజని అందరూ కలిసి టార్గెట్ చేసినట్టుగా తన ఫ్యామిలీ లోపలికి రానట్టు చేయడానికి చేసినట్టుగా చూస్తున్నారు అని చెప్పి ఒకటి బయట టాక్ నడుస్తుంది. మీరేమనుకుంటున్నారు? నథింగ్. సో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, ఎవరి ఫ్యామిలీ వచ్చినప్పుడు మీకు ఎమోషనల్ అనిపించింది? ఎవరి ఫ్యామిలీస్ నాకు అన్ని నార్మల్ గానే చూసాను నేను. నార్మల్ గానే అనిపించింది. ఫన్ గా ఎవరిది అనిపించింది? ఫన్ రోహిణి. రోహిణి. ఎందుకని? ఎందుకో వచ్చా, తను ఆల్రెడీ కమెడియన్ గా ఇంకొద్దిగా ఫన్ చేసిందని అనిపించింది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్స్ లో మీ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా ఉన్నాయి? ఎంటర్టైన్ అవుతున్నారా? Of course, season 4 is my favorite season. I cannot judge it. సీజన్ 4 లోనే మనకి గంగవ్వ వెళ్ళిపోయింది, హెల్త్ బాగాలేదు, ఇక్కడ ఉండలేకపోతున్నాను ఒక రీజన్ చెప్పి సేమ్ హౌస్ లోకి మళ్ళీ తీసుకొని వచ్చారు. అండ్ ఇప్పుడు ఉండలేదని తెలిసి కూడా తీసుకురావడం అనేది కరెక్ట్? It's wrong. అయితే ఇప్పుడు అందరు కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వెళ్ళడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, నాగమణి కంట కానీ అండ్ గంగవ్వ కానీ. అది కరెక్ట్ వేనా, రాంగ్? వాళ్ళ కానప్పుడు సెల్ఫ్ ఎలిమినేషన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్. అండ్ ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీకు బాగా ఎవరు నచ్చుతారు? వైల్డ్ కార్డ్స్ ఎవరు నచ్చరా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గేమ్ చూసి వచ్చేవి. గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? గౌతమ్ అయితే ఫైటింగ్ ఇస్తుండు, బట్ తను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం వేరే వాళ్ళ దాంట్లో ఇట్స్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ.